అనిల్ కుమార్ గారికి మొదటి పలుకులు పలుకుతారు ఆయన కూడా. సార్ మళ్ళీ ఆ క్రాంతి కుమార్ గారికి అడిగిన ప్రశ్న మీకు కూడా అడుగుతున్నాను, ఎందుకంటే చాలా నేను బాగా ఆలోచించగా ఈ 4 ఎవిడెన్సెస్, ఏది లింగ్విస్టిక్ ఎవిడెన్స్ కానివ్వండి, హిస్టారికల్ ఎవిడెన్స్ కానివ్వండి, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కానివ్వండి, సైంటిఫిక్ ఎవిడెన్స్ కానివ్వండి, మెయిన్ ఇవే కదా అసలు పిల్లర్స్ అనమాట. ఇవి యాక్చువల్లీ పిల్లర్స్. ఒక విషయం నిర్ధారణ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ విషయంలో ఆ గ్రంథం కానీ ఆ పరిస్థితి కానీ పాస్ అవ్వాలి. ఇట్ షుడ్ పాస్ ద సెమిస్టర్. అంటే ఒక సెమిస్టర్ పాస్ అవుతే ఎలాగైతే నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్తామో, ఈ 4 గంటల ముందు పాస్ అయ్యే గ్రంథం ఏదైనా ఉందా అని మనం ప్రపంచవ్యాప్తంగా ఆలోచిస్తే, మీ ఉద్దేశంలో మీరేమంటారు? మీ మొదటి పలుకులతో పాటు ఇది కూడా చెప్పి మనం టాపిక్లోకి వెళ్దాం కదా. వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములండి. జాన్ కోయ సార్ గారు అడిగిన ప్రశ్నకి ఒకటే ఒక ఆన్సర్. అలాంటి బుక్ ఎక్కడ లేదండి. అది అలాంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే. బైబిల్ గ్రంథానికి మాత్రమే ఈ హిస్టారికల్, ఆర్కియాలజికల్, లింగ్విస్టిక్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ దొరుకుతాయి. అవే కాకుండా ఇంకా చెప్పాలంటే ఎపిగ్రాఫిక్ కానీ, లేకపోతే ఎటిమాలజికల్ కానీ, లేకపోతే మరి న్యూమిస్మాటిక్స్ అంటే కాయిన్స్ కి సంబంధించినవి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆదికాండంలో కానీ చూస్తే యోసేపు గారి అన్నలు యోసేపు గారిని 20 వెండి షేకేల్కి అమ్ముతారు. ఒకవేళ మనం చూస్తే 20 వెండి షేకేల్కి అమ్ముతారు. ఒకవేళ మనం అంటే ఏంటి, వాట్ ఈస్ షేకేల్ అని మనం ఒకవేళ చూస్తే, అంటే కాయిన్స్ గురించి చెప్తున్నాం. షేకేల్ అనేది ఇట్ ఇస్ నాట్ అ కరెన్సీ. అది మన రూపాయి, దీనారము లాంటి అది కరెన్సీ కాదు. ఇట్ ఈస్ అ వెయిట్. అది ఒక వెయిట్ యొక్క యూనిట్. అది వేయింగ్ లో వచ్చే ఒక యూనిట్ అది అంతే. వెయిట్ అంటే 1 షెకేల్ అంటే దగ్గర ఒక 12 గ్రాములు. 12 గ్రాములు ఇంటూ 20 వెండి, లేకపోతే రౌండ్స్ అనుకోండి. అవి అప్పట్లో కాయిన్స్ ఉండేవి కాదు, ఇట్లా గుండ్లు లాగా ఉండేవి. అవి షేకేల్ అంటే. ఆ తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేస్తే మనకి దినారాలు కనపడతాయి, రైట్ అండి. తర్వాత ఇంకా రకరకాల మనకి కాయిన్స్ కనపడతాయి. బట్ నాట్ ఓన్లీ సైంటిఫిక్, హిస్టారికల్, ఆర్కియాలజికల్, లింగ్విస్టిక్ ఎవిడెన్సెస్, బట్ ఆల్సో ద న్యూమిస్మాటిక్స్ ఎవిడెన్సెస్ కూడా మనకి బైబిల్ కి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతాయి. ఈరోజు మన టాపిక్ కాపీ పేస్ట్ గ్రంథాలు కాబట్టి, ఏ గ్రంథాలు ఎక్కడి నుంచి కాపీ కొట్టారు, ఎలా కాపీ కొట్టారు, ఏం చేయాలి అంటే ఒక 2-3 నిమిషాలు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సార్, యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితము బెత్లెహేములో జన్మించిన తర్వాత జ్ఞానులు వస్తారు. జ్ఞానులు వచ్చి మరి మన హేరోదు రాజు దగ్గర ఒక రాజు పుట్టాడండి, ఎక్కడున్నాడు ఏది అని అడిగినప్పుడు, అరే రాజు, నేనున్నాను కదా రాజు, నాకు మించిన రాజు ఇంకెవరు పుట్టారబ్బా అని చెప్పి ఆయన 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపేయాలి అనే ఉత్తర్వులు జారీ చేస్తాడండి. మళ్ళీ ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం అంటే 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపేయాలి అనే ఉత్తర్వులు శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు కంసుడు జారీ చేస్తాడు. అలాగే మోషే గారు జన్మించినప్పుడు తర్వాత ఆయన్ని ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేస్తే మోషే గారు మరి ఫరో రాజు యొక్క కూతురికి దొరుకుతారు. అంటే చిన్నప్పటి నుంచి వేరుగా పెరుగుతాడు, తల్లిదండ్రుల దగ్గర కాకుండా వేరుగా పెరుగుతారు. ఇదే మళ్ళీ మనం చూస్తే ఇక్కడ ఇద్దరిని 2 స్టోరీస్ అట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఒకటి ఫస్ట్ భాగం పెట్టెలో పెట్టి నదిలో పెడటం అనేది ఇక్కడ కర్ణుడు స్టోరీ తోటి అట్రిబ్యూట్ అవుతుంది. మళ్ళీ ఈ సెకండ్ పార్ట్ వచ్చేసి ఇది మళ్ళీ కృష్ణుడి తోటి కూడా మనకి కలుస్తుంది. వేరేగా పెరగటం, వేరే దగ్గర నదవతల పెరగటం. సో ఇట్లాంటివన్నీ చాలా దగ్గర పోలికలు కనబడతాయి. ఇప్పుడు మోషే గారు మరి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీల్ని విడిపించి నది దాటించి, సముద్రం దాటించి, ఎర్ర సముద్రం మరి
తీసుకెళ్తారు. అలాగే ఇక్కడ శ్రీకృష్ణుడు జీవిత కాలంలో కూడా చూస్తే కాలయవనుడు అనే ఒక గ్రీక్ రాజు ఆయనతో పోరాడి ఇక బాగా అటాక్స్ అవుతున్నాయని చెప్పి ప్రజలందరినీ మథుర నుంచి ఈ ద్వారకాకి ఎక్సడస్ నిర్గమం జరగడం మనం చూస్తాం. అలాగే మోషే గారి పక్కన ఆరోన్ గారు ఉంటారు, పక్కన బలరాముడు ఉంటాడు. శ్రీకృష్ణుడు పక్కన బలరాం గారు ఉంటారు, అంతే కదా. అలాగే నోవా గారి నావ, అందులో నోవా గారి నావ జలప్రలయం వస్తుంది. అలాగే మత్స్య పురాణంలో కూడా మనకి ఈ నావ మనకు కనపడుతుంది. ఎలాగైతే ఎగ్జాక్ట్లీ నోవా గారి పడవలో 8 మంది మనుషులు ఉంటారు, అలాగే ఈ మత్స్య పురాణంలో వైవస్వత మనువుతో పాటు ఇంకా 7 ఉంటారు. వాళ్ళు కూడా 8 మందే ఉంటారు. ఎంత క్లియర్ గా ఎంత క్లియర్ కనబడుతుంది కాపీ అని. అసలు భవిష్యపురాణంలో కూడా, భవిష్యపురాణం అయితే డైరెక్ట్ గా ఇంకా బైబిల్లో ఉన్నదే పెట్టించారు అక్కడైతే. సో మనం కాకపోతే బైబిల్లో అరారత్ కన్మ ఆగుతుంది, ఇక్కడేమో భవిష్యపురాణంలో హిమాలయాల మీద ఆగుతుంది. అది ఇది బైబిల్లో ఏమో అరరాత్ పర్వత కొండలు అక్కడికి వెళ్ళి అది ఢీకుంటుంది. మత్స్య పురాణంలో అయితే ఇది వెళ్ళి హిమాలయాలకి ఢీకొన్నట్టుగా మనకి కనబడుతుంది. కానీ అరరాత్ కొండల మధ్యలో ఉన్న ఆ నోవా గారి మనకి ఆ నావ దొరికింది, కానీ ఈ హిమాలయాల్లో ఢీకొన్న ఆ వైవస్వత మనువు యొక్క మనకి ఆ నావ దొరకలేదు ఇంతవరకు. సో ఇలా చాలా ఉన్నాయండి, చాలా సిమిలారిటీస్, చాలా కాన్సెప్ట్స్ తీసుకొని రాయడం అనేది చాలా జరిగింది. సో ఇప్పుడు ఇంకా సమయం నేను వేస్ట్ చేయకుండా ఐ వుడ్ లైక్ టు సార్ మనం పీడిఎఫ్ కి వెళ్తే ప్రజలకి ఇంకొన్ని పాయింట్స్ చెప్తాము. అసలు ఏంటి బైబిల్ ని పట్టుకొని కాపీ పుస్తకం అవి ఇవి అనడం, లేకపోతే కాపీ పేస్ట్ మతం అని క్రైస్తవ్యాన్ని అనడం ఎంతటి బుద్ధిహీనత అనేది మనం ఈరోజు చూపుతాం సార్. కనబడుతుంది బ్రదర్? వస్తుంది సార్, ఇంకా లోడ్ అవ్వలేదు. వచ్చిందా? రైట్. ఫుల్ స్క్రీన్ చేద్దాం సార్. ఫుల్ స్క్రీన్ చేద్దాం. ఓకే, రైట్. ఓకే, రైట్. సో ఇందాక మనకి క్రాంతి కుమార్ గారు ఎలాగైతే మనకి చెప్పారో, మనకి బబులోను దేశంలో మనకి సోదెగండ్రు, లేకపోతే మరి శాస్త్రులు నక్షత్రాలు చూసి ఇక వాస్తు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ మనకి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో కనపడుతుంటారు అని. సో వాళ్ళు ఎక్కడ లేరంటే ఆ కాలం తర్వాత పర్షియా అయింది. ఆ పర్షియా కాస్త ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ ఇరాక్ అయింది. సో ఆ కాలంలో కొంతమంది ఆర్యులు అనేవాళ్ళు ఎవరైతే పర్షియాలో ఉండేవాళ్ళో వాళ్ళు ఈ ఖైబర్ పాస్ అనే ఒక చిన్న దారి ద్వారా ఆ దారి నుండి ఇండియాలోకి వచ్చారు. ఆ సంగతి మనందరికీ తెలిసిందే. సో నెక్స్ట్ వెళ్దాం సార్. ఇవి మనం ఒకవేళ దానియేలు గ్రంథం 1-2 అధ్యాయాలు మనం క్లియర్ గా చూస్తే అక్కడ సకల విద్యలు, సకల శాస్త్రాలు, సకల ధర్మశాస్త్రాలు తెలిసిన వాళ్ళందరూ ఉండాలి అని చెప్పి, సో దే హ్యావ్ అక్కడ దట్ వాస్ ద ప్లేస్. ఆ ప్లేస్ లో ఈ ఆర్యులు అనే వాళ్ళకి బైబిల్ యొక్క బిగినింగ్ లో యాక్సెసిబిలిటీ వాళ్ళకి అక్కడ దొరికిందండి. ఓకే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈవెన్ దానియేలు కూడా నెబుకద్నెజరు రాజు అండర్ లో ఉన్నప్పుడు అక్కడ నేను నాన్ వెజ్ తినను, నేను కూరగాయలు మాత్రమే తింటాను అని చెప్పారు. ఎందుకంటే ఆ టైంలోనే కొన్ని యజ్ఞాలు, యాగాలు లేకపోతే బలులు లాంటివి ఇచ్చినప్పుడు ఆయన నేను తినను, నేను కూరగాయలు మాత్రమే తింటాను అనే మీకు ఆ సందర్భం మీకు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం మీకు కనపడుతుంది. సో నేను ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇట్లా ఈ బైబిల్ గురించి లేకపోతే బైబిల్ జ్ఞానము కాస్త తెలిసిన ఆ వైదిక ఆర్యులు భారతదేశంలోకి వస్తూ ఉన్నారు. చాలా కాలం నుంచి వచ్చినాక చిన్న చిన్న రాజ్యాలుగా వీళ్ళు మన భారతదేశంలో ఉండడం మొదలు పెట్టారు. నెక్స్ట్ అండి. తర్వాత ఇది లేట్ వేదిక్ పీరియడ్. ఈ లేట్ వేదిక్ పీరియడ్ ఎప్పుడు ఆగిపోయిందంటే బీసీ బిఫోర్ కామన్ ఎరా 500 సంవత్సరాలు. ఆ టైంలో ఈ వేదిక్ పీరియడ్ ఆగిపోయింది. ఈ వేదిక్ పీరియడ్ అంటే ఈ వేదిక్ పీరియడ్ వాళ్ళు వేదాలు వీళ్ళు మౌఖికంగా ఉచ్చరిస్తూ యజ్ఞాలు, యాగాలు చేస్తూ
ఈ యజ్ఞాలు యాగాల్లో ఏవైతే బలులు వగైరా ఇవన్నీ ఇవ్వాలో మరి అవన్నీ చేస్తూ అలా ఉండేవాళ్ళు. ఆ ప్రక్రియ 500 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలప్పుడు ఆగిపోయింది సడన్ గా. అది ఆగిపోవడానికి గల కారణం గౌతమ బుద్ధుడే. అది ఆగిపోవడానికి గల కారణం గౌతమ బుద్ధుడే. గౌతమ బుద్ధుడు ఈ యజ్ఞాలు యాగాలు చేయడము, మరి ఈ బలులు ఇవ్వడము, వాటిల్ని బాగా అపోజ్ చేశాడు. అందుకనే మీరు ఇతిహాసాలు అనే ఇవి చూస్తే యజ్ఞ యాగాదులకి రాక్షసులు అడ్డం పడుతున్నారు, రాక్షసులను చంపాలి అని మనకి చాలా స్టోరీస్ కనపడుతుంటాయి. శ్రీరాముడు మరి వధించినట్టుగా, మరి చాలా మంది హీరోస్ వీళ్ళు వధించినట్టుగా రాక్షసుల్ని వాళ్ళు యజ్ఞయాగాలకి అడ్డం పడుతున్నప్పుడు అని ఉంది. కానీ ఇక్కడ మనం హిస్టారికల్లీ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మనకేం తెలుస్తుందంటే, వీళ్ళకి ఈ వైదిక ఆర్యులకి వాళ్ళ ఐడియాలజీ లేకపోతే వాళ్ళ భావజాలం ఎవరైతే వాళ్ళ భావజాలం నచ్చదో ఎవరికైతే, వాళ్ళని రాక్షసులు అంటారు. మనం ఋగ్వేదం 6వ మండలంలో చూస్తే కూడా పరస్థికాసురులు అని కూడా రాసుంటది. పర్షియా అసురులు. ఇప్పుడు అసురులు అని అంటే ఇప్పుడు అవెస్టా భాషలో అక్కడ ఉండిపోయిన పర్షియాలో ఉండిపోయిన ఆర్యులు వాళ్ళు మేము అసురులం అని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఇండియాలోకి వచ్చినప్పుడు దేవతలు అని వీళ్ళు మంచివాళ్ళు, అసురులు అనేవాళ్ళు చెడ్డవాళ్ళు. సో చెడ్డవాళ్ళు ఎవరంటే యజ్ఞ యాగాదులకి అడ్డం పడేవాళ్ళు చెడ్డవాళ్ళు అన్నట్టుగా మనకి గ్రంథాల్లో కనపడుతుంది. సో వాళ్ళు 100% బౌద్ధులే. ఆ రాక్షసులు అని వీళ్ళు రాస్తున్న వాళ్ళు 100% బౌద్ధులే. హిస్టరీ మనకి చెప్తుంది. పుష్యమిత్ర శుంగుడు చాలా మంది బౌద్ధుల్ని చంపించాడు. ఓకే అండి. సో ముందు ఈ పాయింట్స్ అన్ని మనసులో పెట్టుకొని ముందుకెళ్తాం. యెహోవా దేవుడు చెప్పిన దహన బలి ప్రక్రియని ఆ కాలంలో ఎప్పుడు కొత్తగా వీళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయేలీలు బయటకు వచ్చినప్పుడు, వాళ్ళు విగ్రహారాధనకి అలవాటై ఉన్న కొంతమంది వాళ్ళతో పాటు కలిసి ఉన్నప్పుడు, అప్పుడు యెహోవా దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి కొన్ని నియమ నిబంధనలను ఇవ్వడం జరిగింది. యెహోవా దేవుడు చెప్పిన దహన బలి ప్రక్రియని కాపీ పేస్ట్ చేసింది ఎవరో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ అండి. ఇది లేవికాండం 4వ అధ్యాయంలో ఉన్న 32, 33, 34, 35 నేను వచనాలు చదివి చూపిస్తాను. ఎవరైనా ఒక వ్యక్తి పాపం కోసం బలి అర్పణగా లోపం లేని ఒక ఆడగొర్రెను తీసుకురావాలి. అతడు పాపం కోసం బలి అర్పణ కాబోయే దాని తల మీద తన చెయ్యి ఉంచాలి. తర్వాత దాన్ని దహన బలి అర్పించే చోట వధించాలి. అప్పుడు దాని రక్తాన్ని యజమానుడు వేలితో తీసుకొని దహన బలిపీఠం పైన కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి. తరువాత శాంతి బలి పశువు క్రొవ్వును వేరు చేసినట్టే దీని అంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఎలాగైతే దాని వపను వేరు చేయాలో అలాగనమాట అని ఇక్కడ చెప్తున్నాను. కొవ్వును వేరు చేసినట్టే దీని కొవ్వు అంతా తీయాలి. యాజకుడు యెహోవాకు దహన బలి అర్పించే చోట బలిపీఠం పైన దాన్ని దహించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది. ఇది యెహోవా దేవుడు ఆ కాలంలో అంటే 3450 లేకపోతే 3500 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఈ పాప క్షమాపణార్థం ఇచ్చిన నియమ నిబంధనలు. దీనికి దగ్గరలో మీకు ఉండే కొన్ని రిఫరెన్సెస్ చూపిస్తాను. నెక్స్ట్ సార్. ఇది శ్రీదేవి భాగవతం నుంచి నేను తీసుకున్నానండి. శ్రీదేవి భాగవతంలో ఒక ప్రిస్క్రైబ్డ్ ఒక లిస్ట్ ఇచ్చారు. యజ్ఞ యాగాదులు చేయాల్సిన ఆ యజ్ఞాలు యాగాల యొక్క లిస్ట్. ఆ లిస్ట్ చదువుతున్నాను చూడండి. సెకండ్ పారాగ్రాఫ్ లో సెకండ్ లైన్ నుంచి రాజసూయ, వాజపేయ, గోమేధ, నరమేధ, అశ్వమేధ, లాంగల యజ్ఞ, విష్ణు యజ్ఞ, కుబేర యజ్ఞ, ధనదాన, భూమిదాన, ఇష్టాపూర్తి నిర్మాణ, ఫలదాన, గజదాన, గోమేధకదాన, లోహదాన, స్వర్ణదాన, రత్నదాన, తామ్రదాన, శివయజ్ఞ, రుద్రయజ్ఞ, శుక్రయజ్ఞ, శక్రయజ్ఞ, వరుణయజ్ఞ. వరుణయజ్ఞ అంటే ఇది కూడా నరబలికి లాంటిదే. మనం సునస్సేపుడు కథ మనం దీనికి అట్రిబ్యూట్ చేసి చూడొచ్చు. సునస్సేపుడు కూడా వరుణ యాగంలోనే
మరి నరబలి ఇవ్వడానికి వీళ్ళు ట్రై చేస్తారు. మనం ఇంతకు ముందు కూడా ఒకసారి ప్రోగ్రామ్ లో చెప్పాము. తర్వాత వైరి మద్దన కండకాయజ్ఞ, శుచి యజ్ఞ, ధర్మయజ్ఞ, పాప మోచన యజ్ఞ. మీకేమన్నా క్రాంతి గారు మీకేమన్నా దగ్గర మీకు సంబంధం కనపడిందా అండి? ఇందాక పాప క్షమాపణకి, పాప మోచన యజ్ఞకి. పాప పరిహార బలి అని బైబిల్లో ఉంటే ఇక్కడ పాప విమోచన యజ్ఞ అని జస్ట్ పదం మారింది, అర్థం ఒకటే. నెక్స్ట్ యాగం పేరు డాష్ యాగ, నేను చదవను. వాణి యాగాది, ఇట్లాంటి యాగాలు. సో ఈ యాగాలు యజ్ఞాలు మనకి ఎక్కడ కనపడతాయి అంటే నెక్స్ట్ దాంట్లో మనకి శుక్ల యజుర్వేదంలో, శుక్ల యజుర్వేద సంహిత, శుక్ల యజుర్వేదంలో మనకి ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. ఇలాంటి యజ్ఞాలు, లేకపోతే ఈ బలులు ఎలా ఇచ్చేది, నరబలులు, జంతు బలులు. సార్ శుక్ల యజుర్వేదం ఉందా సార్ మీ దగ్గర? 100% ఉందండి, చూపిస్తాను అందరికి. ట్యాక్సీలు అందరూ వినండి, చూడండి ఒకసారి. నా దగ్గర శుక్ల యజుర్వేదం ఉంది, చూడొచ్చు. శుక్ల యజుర్వేదం దాశరథి గారిది అండి ఇది, రైట్. మీరు చూడొచ్చు 6వ అధ్యాయంలో ఉంటుంది. 6వ అధ్యాయంలో ఈ కాన్సెప్ట్ ఉంటుంది, చూపిస్తూ ఉన్నాను. మళ్ళీ ఎక్కడి నుంచో తీసి చదివారు అన్నట్టుగా కాకుండా మా దగ్గర పుస్తకాలు కూడా ఉన్నాయి ఫుల్గా. మీకు ఏ పుస్తకం కాంటే ఆ పుస్తకం మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే కొందరు అడుగుతారు కదా, పుస్తకాల కంపల్సరీ అడుగుతాను, అందుకోసం కూడా చూపిస్తున్నాము. సరే, కంటిన్యూ చేయండి సార్. నెక్స్ట్ 6వ అధ్యాయం చూడండి, 10వ మంత్రం యొక్క తాత్పర్యం. పశువ నీవు నీరు తాగుదానవు, పశువు నిన్ను ఆ ఉదరాది భాగమునకు ప్రోక్షించవలను. అంటే పశువుల్ని ఈ యజ్ఞ యాగాల్లో, ఇందాక మనం బైబిల్లో ఎలాగైతే మనం రెఫరెన్స్ ఆ కాంటెక్స్ట్ చూసామో అదే కాంటెక్స్ట్ ఇది, సేమ్ డిట్టోకి డిట్టో. ఒక పశువుని తీసుకొచ్చి దానికి మంత్రాలు చదువుతున్నారండి. చూడండి ఎట్లా. నిన్ను జలదేవత పవిత్రము చేయవలెను, పశువా నీ ప్రాణము బ్రహ్మ ప్రాణము లందు చేరవలెను, నీ అంగ ప్రత్యంగములు యథావిధి ఆయా యజమానీయ దేవతలందు చేరవలెను. ఈ యజమాని అభివృద్ధి స్వర్గాది ఆశిషములతో చేరును గాత. సో మనం ఇలా చూస్తూ ఉంటే దాన్ని, ఈ పశువుని ఏదైతే బలి పశువు ఉందో దాన్ని పొగుడుతూ, దాన్ని ప్రతి అవయవాన్ని పొగుడుతూ, దాన్ని కట్టేస్తే ఒకవేళ ఆ తాడుకు కూడా మంత్రాలు ఉంటాయి. దాన్ని ఒకవేళ నరకాలి అంటే కత్తికి కూడా మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రాలు ఎలా ఉంటాయో సార్ కొంచెం జూమ్ చేయండి సార్. జూమ్ చేయమంటారా సార్? తప్పకుండా జూమ్ చేద్దాం. నెక్స్ట్ పేజ్ చూడండి, ఓకేనా? ఈ నెక్స్ట్ పేజేనా? ఈ పేజా? అంత రైట్. ఇక్కడ సంస్కృతం కూడా ఇచ్చాడు. 12వ చూడండి. పశువు చర్మము ఊడదీయు పరికరములతో త్రాటిని పశువును కట్టుటకు నేల మీద వేసి రుజువా నీవు సర్పాకారము, అంటే ఇది తాడుకి మంత్రం అన్నమాట. ఇది ఏదైతే తాడుతో పశువుని కట్టేసామో దానికి మంత్రం. కింద రెడ్ కలర్ లో ఉంది చూడండి, అది పశువు మీద నెయ్యి పోయాలి, ఘృత. ఆ నెయ్యి పోసినందుకు నెయ్యికి మంత్రం ఇది. 13లో చూడండి, కాళ్ళు చేతులు కడుక్కొను జలమును ఘటమా, అంటే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఏదైతే ఘటం బిందె ఉంటుందో ఇది బిందెకి మంత్రం. ఘటమా నీవు పరిశుద్ధవు, నీవు పశువును పరిశుభ్రము చేయుము, దీనిని దేవతలకు చేరు అర్హత కలిగించుము, దేవతల మధ్యనున్న మేము ఆ దేవతలచే ఎల్లప్పుడూ పరివేష్టితులము కావలను. యజమాని పత్ని మృత పశువు వద్ద కూర్చొని, పశువా నేను నీ నాలుకను శుద్ధి చేయుచున్నాను, నీరు ముఖమునకు అంటించవలెను, పశువా నేను నీ ప్రాణమును శుద్ధి చేయుచున్నాను అని ఆ మంత్రాలు చదవాలంట. నెక్స్ట్ అండి, యజమాని యొక్క భార్య మంత్రాలు చదవాలి ఆమె. ఇప్పుడు నెక్స్ట్ దాని కంటిన్యూషన్, నేను నీ కనులను శుద్ధి చేయుచున్నాను,
కనులకు నీరు అంటించవలెను. పశువా నీ చెవులను శుభ్రము చేయుచున్నాను అంటే అనుకుంటూ ఇంకా ఏమనంటే చెవులకు నీరు తాకించవలెను. పశువా నేను నీ నాభిని శుద్ధి చేయుచున్నాను, నాభికి నీరు అంటించాలి. పశువా నేను నీ శిస్నమును శుద్ధి చేయుచున్నాను, పశువు అంగమునకు నీరు తాకించాలి. పశువా నేను నీ గుదమును శుద్ధి చేయుచున్నాను, గుదమునకు నీరు తాకించవలను. పశువా నేను నీ పాదములను శుద్ధి చేయుచున్నాను. ఇప్పుడు ఇక పాదములకు కూడా నీళ్లు అంటించాలి. నెక్స్ట్ దాని తర్వాత 15 కాళ్ళు చేతులు కడుగు నీటి కుండలోని నీటితో యజమాని అనాలంట. అధ్వర్యు యజ్ఞమాన పత్ని కడుగుకొని పశువులను శుద్ధి చేయవలెను. కుండలో మిగిలిన నీటిని పశువుపై చల్లి యజమాని అనాలంట. పశువా నీ మనసు వికసించవలెను, నీ నాలుక ప్రసన్నము కావలను. ఇలా దాన్ని ఇట్లా మంత్రాలు వేస్తూ నెక్స్ట్ పేజ్ సార్. పదహారుకు వచ్చేసరికి పశువు చర్మము తీయక ముందు పశువు రొమ్ము మీద దర్బలు పెట్టి ఉండెను. కత్తితో పశువు చర్మము కోయినప్పుడు ఆ దర్బలు 2 ముక్కలు అయినవి. ఆధ్వర్యు ఆ రెంటిలోని అగ్రభాగములను కుడి చేతిను మూల భాగములు ఎడమ చేతిను పట్టి పశువు రక్తము ముంచవలెను. మీకు ఇక్కడ ఇందాక ఏమైనా దగ్గర కోయిన్సిడెన్స్ కనిపిస్తుందా సార్? ఖచ్చితంగా కనబడుతుందండి. జస్ట్ లేవి కాండంలో ఉన్న అదే కాన్సెప్ట్. లేవి కాండంలో మీరు ఏ రెఫరెన్స్ అయితే మీరు చూపించారో ఇక్కడ అదే రెఫరెన్స్ ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే అదే స్టైల్లో కొంచెం అటు ఇటుగా లేవి కాండం 4వ అధ్యాయం 32 నుంచి 35 వరకు ఉన్న అదే కాన్సెప్ట్స్ ఇక్కడ మనకు జాగ్రత్తగా కనబడుతున్నాయి సార్. నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్దాం సార్. కిందకి వెళ్ళిపోదాం. ఇక్కడేనా ఇదేనా? ఆ తర్వాత దీన్ని కోసిన తర్వాత అగ్నికి కూడా మంత్రాలు ఉంటాయి. దీన్ని కోసేటప్పుడు గడ్డి మీద కొయ్యాలి, రక్తం భూమి మీద పడనీకూడదు. యజమాని అనవలసినది నేను రాక్షస వర్గమును పాదాకృతులను చేయుచున్నాను, గడ్డి ముక్కలపై పాదములు ఉంచవలెను. నేను రాక్షస వర్గమును పీడించుచున్నాను, గడ్డి ముక్కలతో కాలితో తొక్కవలెను. నేను రాక్షసులను అంధకారం అంటే ఈ యజ్ఞయాగాదులు ఆపే వాళ్ళు ఎవరైతే రాక్షసులు ఉంటారో వాళ్ళ గురించి అన్నమాట. నెక్స్ట్ సార్. ఇలా ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ శుక్ల యజుర్వేదం కృష్ణ యజుర్వేదం అంతా ఈ బలులు ఎలా ఇవ్వాలి, వాటి ప్రొసీజర్ ఏంటి, వాటిని ఎలా కోయాలి, కత్తికి కూడా మంత్రాలు ఉంటాయి, డేక్షాలకి మంత్రాలు ఉంటాయి, మళ్ళీ కింద కట్టెలు పెడతాం కదా వాటిని వండడానికి ఆ వంట చేసేటప్పుడు మంత్రాలు ఉంటాయి. మళ్ళీ ఆ వంట చేసేటప్పుడు పెద్ద ఒక గరిటె ఉంటుంది కదా సార్ తిప్పేది, ఆ గరిటెకి కూడా మంత్రాలు ఉంటాయండి. సో ఇట్లా ఇవన్నీ ఎలా వండాలి ఏంది ఇవన్నీ వీళ్ళేదంటే బైబిల్లో యెహోవా దేవుడు ఏదైతే చెప్పాడో వాటిని ఎక్స్టెండ్ చేసుకుంటూ వాటిని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇంకా చాలా జోడించి మసాలా వేసి ఇలా చేశారు అనేది మనకి ఇవన్నీ ఈ యజుర్వేద మంత్రాలలో తెలిసిపోతుంది సార్. నెక్స్ట్ ఇప్పుడు మనం రామాయణంలో చూద్దాం. ఒట్టి వేదాల్లోనే ఉన్నాయా ఇలాంటివన్నీ అంటే నో. ఇప్పుడు మనం నెక్స్ట్ వాల్మీకి రామాయణంలో కూడా మనకి ఇలాంటిదే ఒకటి కనపడుతుంది చూడండి. బాలకాండ 14వ సర్గ. బాలకాండ 14వ సర్గ. ఇందులో ఇక్కడ అశ్వమేధ యాగం జరుగుతుంటుంది అనమాట. శ్రీరాముడు పుట్టక ముందు దశరథుడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు అశ్వమేధ యాగంలో ఏం జరిగిందో చూడండి. ఇంద్రియ నిగ్రహవంతుడును ఉత్తమ జ్ఞానవంతుడును అగు ఋత్విక్కు ఆ అశ్వము యొక్క వపను తీసి, అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ గుర్రాన్ని కోసారు, గుర్రాన్ని బలిచ్చారు. అప్పుడు ఆ గుర్రంలో ఉన్న వప అంటే ఏంది, ఫ్యాట్, కొవ్వును తీసి యథాశాస్త్రముగా పక్వము చేశాను. పక్వము చేశాను అంటే డేక్షాలు వేశారు అని దాని అర్థం కాదండి. ఇప్పుడు చాలా మంది విమర్శించినట్లు ఇక్కడండి యెహోవా దేవుడు కొవ్వు అంటే బాగా ఇష్టం అన్నట్టుగా చాలా మంది చాలా రోజుల నుంచి విమర్శిస్తున్నారండి వాళ్ళందరూ కూడా. రామాయణంలో ఇది చూడరా వీళ్ళు? విమర్శించడానికి ముందుంటారు సార్, వాళ్ళ బుక్కులు వాళ్ళు చదవలేదని చెప్పారు కదా, వదిలేద్దాం ఇంకా. ఓకే రైట్, కంటిన్యూ. కింద సార్, కింద. ఓకే, ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఏమైందంటే దశరథుడు తగిన సమయమున శాస్త్రానుసారముగా తన పాపమును తొలగించుటకై, ఏం తొలగించడానికి సార్? తన పాపమును తొలగించుటకై వప ధూప గంధమును జానన చూచెను.
వాసన చూశాను, సారీ సార్, నాకు చిన్నగా ఉన్నాయి వర్డ్స్, అక్షరాలు కనపడట్లేదు. తన పాపమును తొలగించుటకై వప ధూమ గంధమును వాసన చూచెను. ఓకే, రైట్ సార్. రైట్ రైట్ రైట్. ఎవరు చూసారంటండి తన పాపాలని పోగొట్టుకోవడానికి? దశరథుడు అంట. సో ఇవన్నీ బైబిల్లో నుంచి కాపీ కొట్టుకొని రాసి ఇప్పుడు బైబిల్ గ్రంథం మీద పడి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. వీళ్ళ గ్రంథాలు వీళ్ళు చదవకపోతే నష్టం వీళ్ళకే. అవును అవును అవును, ఎస్. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఇందాక క్రాంతి కుమార్ గారు చెప్పినట్టుగా ఆలయ నిర్మాణ పద్ధతిని కాపీ పేస్ట్ చేసింది ఎవరు అనే దాని పాయింట్ మీద నెక్స్ట్ ఇప్పుడు ఒకటి చూద్దామండి. ఇది ఇది ఇక్కడ 2 పడిందండి. బీసీ 1500 అని పెట్టాలి, రైట్ సార్? నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. ఇట్ ఈస్ బీసీ 1500 ప్లాన్. ఈ ప్లాన్ మనకి నిర్గమకాండంలోనే దొరికిపోతుంది. నిర్గమకాండంలో మనకి మోషే గారికి యెహోవా దేవుడు గుడారాలు వేసి ఎలా నువ్వు అది కట్టాలి అనేది ప్లాన్ ఇచ్చినప్పుడు, మీరు ఇక్కడ ఈ ఫోటోని కొంచెం జూమ్ చేయండి సార్, లెఫ్ట్ సైడ్ చూపించండి జూమ్ చేసి. ఇంకా కొంచెం కిందకి సార్, కిందకి. ఇది ఎంట్రన్స్ గేట్ 1 అని ఉంది కదా, ఎంట్రన్స్ గేట్ చూడండి. ఎంట్రన్స్ గేట్, ఇది ఎంట్రన్స్, రైట్ అండి? యెహోవా దేవుడు చెప్పిన మందిరంలోకి ఎంటర్ అవ్వాల్సింది అది. ఆ తర్వాత ఎంటర్ అయిన తర్వాత అక్కడ బలులు ఇచ్చే ఆల్టర్ ఉంటుంది, అంటే బలిపీఠం ఉంటుంది, రైట్ అండి? ఆ బలిపీఠం తర్వాత ఇక్కడ చూడండి, కొంచెం ముందుకు రండి, పైకి రండి. అక్కడ దహన బలులు ఇచ్చేది ఉంటుంది పక్కన, రైట్ అండి? తర్వాత కొంచెం ముందుకెళ్ళాలి. కొంచెం ముందుకెళ్తే ఇదంతా ఒక హాల్. ఈ హాల్ ని హోలీ ప్లేస్ అంటారు. ఈ హోలీ ప్లేస్ మండపం, రైట్ అండి? మండపం అనుకుందాం కాసేపు. ఇక్కడ దీపపు స్తంభాలు నిలబెట్టాలి. ఆ తర్వాత లోపలికి చూడండి, ఇంకా కొంచెం పైకి వెళ్ళండి. హోలీ ఆఫ్ ద హోలీస్, ఇది గర్భగుడి టైప్ లో లోపల అక్కడ నిబంధన మందసం ఉండేదండి, రైట్ అండి? ఇది యాక్చువల్ యెహోవా దేవుడు మందిర నిర్మాణం కోసం ఇచ్చిన ప్లాన్ ఇది బైబిల్ ప్రకారంగా. ఇప్పుడు జూమ్ అవుట్ చేసేయండి సార్, రైట్ అండి? ఇది ఒక మానవుడి శరీరానికి సాదృశ్యంగా ఉంటుంది. ఈ మానవుడి శరీరానికి సాదృశ్యంగా ఉన్నది ఇది యేసు ప్రభు వారి శరీరానికి సాదృశ్యం అంది, రైట్ అండి? నెక్స్ట్, మన భారతదేశంలో మందిరములు లేకపోతే ఈ విగ్రహారాధన, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్. అంటే నేను పుస్తకం ఉందా చూపిస్తాను బ్రదర్? చూపించండి సార్. బాగా గమనించే ప్రేక్షకులను, నా పుస్తకం ఉంది చూడండి. దేవాలయాలు చదువుకోవచ్చు మీరు. ఈ పుస్తకం ప్రచురణ చూడండి, ఎవరు వేశారో? రామకృష్ణ మఠ్ అండి ఇది పుస్తకం. నేను ఇది సజెస్ట్ చేస్తున్నానండి, అందరూ ఈ పుస్తకాన్ని కొనుక్కోండి ఖచ్చితంగా. చాలా వండర్ఫుల్ బుక్ అండి. ఆలయాలు ఎప్పుడు మొదలయ్యాయో అందులో ఉంటుందండి. అందులో ఉంటుంది విత్ ప్రూఫ్స్. ఇండియాలో ఆలయాలు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఆలయం అనేది ఇండియాలో ఎప్పటి నుంచి ఉన్నాయి అనేది ఇందులో ఉంటాయి. లక్షల సంవత్సరాలు అనేది ఈ బుక్తోనే పోతుంది. లక్షల సంవత్సరాలు అనే పాయింట్ ఈ బుక్తోనే పోతుంది అసలు. ఇది గమనించాలి. రైట్, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇది ఈ ఇందాక జాన్ కొయ్య గారు మనకి ఏదైతే దేవాలయం అనే ఒక బుక్ చూపించారో, అది నాకు తెలిసి రామకృష్ణ పరమహంస గారు రాశారా సార్? ఎస్, రామకృష్ణ పరమహంస గారు రాసిన పుస్తకం. అది ప్రచురణ చేసింది కూడా రామకృష్ణ మఠం వాళ్ళే. ఆ గ్రంథం ఆ బుక్ లో నుంచే దొరికింది మాకు. ఆ బుక్ లో మనకి క్లియర్ గా ఏం దొరుకుతుంది, మళ్ళీ ఆర్కియాలజీ కూడా అదే చెప్తుంది. క్రీస్తు శకం 4వ శతాబ్దానికన్నా ముందు మన భారతదేశంలో హైందవ దేవాలయాలు అనేవి దొరకలేదు. మొట్టమొదటి హైందవ దేవాలయం మనకి
చంద్రగుప్తుడి కాలంలోనే దొరుకుతుంది మనకు. అది 4వ శతాబ్దంలో. చంద్రగుప్తుడు వాళ్ళ నాన్నగారు సముద్రగుప్తుడు ఎవరున్నారో ఆయన కూడా మందిరాలు కట్టించలేదు. సముద్రగుప్తుడు కూడా ఆయన ఎప్పుడు అశ్వమేధ యాగాలు చేస్తూ ఉండేవాడు. ఆయన కాయిన్స్ మీద కూడా అశ్వమేధ యాగం యొక్క గుర్రం అది యూప స్తంభానికి కట్టి ఉండడం ఆ బొమ్మ మనకు కనపడుతుంది. కావాలంటే సముద్రగుప్త కాయిన్స్, సముద్రగుప్త అశ్వమేధ కాయిన్ అని మీరు గూగుల్ చేయండి, మీకు దొరికిపోతుంది. కానీ మొట్టమొదటి ఆలయం మాత్రం అది గుప్తుల కాలంలోనే కట్టారండి. దానికి ఏదైతే మందిరం ప్లాన్ ఉందో, యెహోవా దేవుడు ఏదైతే బైబిల్లో చెప్పాడో దానికి ఎగ్జాక్ట్ గా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. మీరు దేవాలయాల్లోకి వెళ్ళండి, అక్కడ మీకు ఒక ధ్వజస్తంభం కనపడుతుంది. ఫస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది, నెక్స్ట్ చూపించండి సార్. ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ లోకి వెళ్ళంగానే మీకు ఒక ధ్వజస్తంభం కనపడుతుంది. ఆ ధ్వజస్తంభమే మనకి వేదాల్లో గాని రామాయణంలో గాని ఎక్కడ గాని యూప స్తంభాలుగా చెప్పబడ్డాయి. యూప స్తంభాలే మెల్లిమెల్లిగా యూపం కాస్త స్తూపం అయింది, స్తూపం కాస్త స్తంభం అయింది, స్తంభం కాస్త ధ్వజస్తంభం అయింది. రైట్ అండి. మీరు రామాయణం బాలకాండ 14వ సర్గలో చూస్తే అవి బంగారు పూతతో ఎలా ఉండాలి, దానికి ఒక బట్ట ఎలా చుట్టాలి, అది 21 అడుగులు పొడుగు ఉండాలి, కింద చకోరాకారంలో ఉండాలి, తర్వాత 8 దిక్కులు అంటే 8 సైడ్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ మీకు స్పెసిఫికేషన్స్ మీకు రామాయణం బాలకాండ 14వ సర్గలో దొరికిపోతుంది. ఆ తర్వాత దాని పక్కనే బలిపీఠం ఉంటుంది. సార్ మీరు జూమ్ చేసి చూపించండి, బలిపీఠం చూపించండి సార్. ఇదేనా? ఎస్, ఇదే. ధ్వజస్తంభం పక్కనే ఉంటుంది. కనపడిందా? బలిపీఠం. మరి బైబిల్లో చెప్పినట్టుగా ఇలాగే బలిపీఠం అక్కడ ఎంట్రన్స్ కి ఎదురుగా ఎందుకుంది? ఆ తర్వాత మండపం, మహామండపం, లేకపోతే లాస్ట్ కి మనకి గర్భగుడి, ఇవన్నీ పైన ఫోటో యెహోవా దేవుడు చెప్పింది, అది చూపించండి సార్. ఇవన్నీ దగ్గరగా ఎందుకు మ్యాచింగ్ ఉన్నాయి? మళ్ళీ 4వ శతాబ్దం దాకా ఎందుకు ఏ ఒక్క మందిరం లేదు అనేది మా ప్రశ్న అండి. మేమేం క్లెయిమ్ చేయట్లే, మేము ప్రశ్నిస్తున్నాం. మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఎంతసేపు మీరే నా ప్రశ్నలు వేసేది? అన్ని లాజిక్ లెస్, మీనింగ్ లెస్ క్వశ్చన్స్ అన్నమాట. ఇప్పుడు యాక్చువల్ గా అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను కానీ ఆది యందు దేవుడు ఇజ్రాయెల్ దేశమును సృజించను అని రాసలేదు బైబిల్లో. సో యెహోవా దేవుడు ఈ సకల చరాచరానికి లేకపోతే యావత్ సృష్టికి ఆయన దేవుడు. ఆయన యెహోవా దేవుడు ఇజ్రాయెల్కి మాత్రమే దేవుడా, లేకపోతే ఒక జాతిక? ఇవన్నీ క్వశ్చన్స్, ఇవన్నీ మడత కాజా క్వశ్చన్స్ అంటారు దీన్ని, మడత కాజా క్వశ్చన్. ఇవన్నీ ఇలాంటి మడత కాజా క్వశ్చన్లు చాలా చూసేసాం, అయిపోయింది, చాలా నవ్వుకున్నాం. అదంతా సరే, మరి మేము వస్తాం డిబేట్. మీ పుస్తకాలన్నీ తీయండి అంటే మాకు రాదు మేము చదవలేదు అన్నారు. 2 రోజులు తిరగలేదు అంటే 40 సంవత్సరాలు పడుతుంది మా బుక్కులు అన్నారు. అంటే ఇది 2021, 2061లో రావాలి వాళ్ళు. 40 సంవత్సరాలు చదివి 2061లో రావాలి. ఒక ఆయన 2016 వరకు ఒక ఆయన అండి మరి నాస్తికుడిగా ఉన్నాడండి. నాస్తికుడిగా ఉండి ఆయన సడన్ గా జ్ఞానోదయం అయిపోయి ఆయన మరి హిందూ గ్రంథాల వైపు ఆకర్షణ పొంది అటుపక్క వెళ్ళిపోయి ఇప్పుడు డిబేట్లకు వచ్చేస్తున్నాడు. ఆయన హిందూ గ్రంథాలు పట్టుకొని వచ్చేస్తున్నా అంటున్నాడు ఆయన. అంటే ఆయనే చెప్పాడు 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు పడుతుందని. ఆయన ఎలా వచ్చేస్తాడండి? నా పాయింట్ ఏంటంటే మీ పుస్తకాలన్నీ ఒక మాట, దయచేసి మీ మాటకు అడ్డు వచ్చాను, క్షమించాలి. ఒక మాట, నాకు ఒక బ్రదరు అన్నవును, అతను ఎవరో తెలీదు, నాకు ఒక స్టోరీ పెట్టాడు. ఏంటంటే ఇప్పుడు మీ మీద డిబేట్ చేయబోయే లేకపోతే బైబిల్ మీద ప్రశ్నిస్తున్న వారి యొక్క అసలు నిజ స్వరూపం, వాళ్ళు ఎవరు, అసలు ఎందుకు బైబిల్ మీద ప్రశ్నిస్తున్నారు, వారి గతం ఏంటి నాకు తెలుసు అని పెట్టాడు. ఏం తెలుసు నీకు అంటే వాళ్ళు నాస్తికులు అయితే నాస్తికులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఒక హెడ్ ఉన్నాడు. ఆ హెడ్ దగ్గరికి ఆ యొక్క గ్రూప్ లోకి జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు మీకు పీఠాధిపతుల నుంచి లేకపోతే కొంతమంది పెద్ద వాళ్ళ నుంచి కావలసినంత ధనాన్ని మేము ఇస్తాం, మీరు కొన్నాళ్ళు మాత్రం బైబిల్ని విపరీతంగా మీరు ప్రశ్నించండి, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో విస్తారమైన మత మార్పులు జరుగుతున్నాయి. హిందూ మతం గురించి మాకు ప్రమాదం లేదు, లేకపోతే ఏ మతం గురించి మాకు ప్రమాదం లేదు, కానీ ప్రజలందరూ
క్రైస్తవ్యం వైపు వెళ్తున్నారు కాబట్టి మీకు మేము ఒక పని అప్పు చెప్తున్నాం, ఎంత కావాలితే అంత ఇస్తాం, మీరు మాత్రం కొన్ని సంవత్సరాల పాటు క్రైస్తవ్యం మీద బాగా ప్రశ్నించాలి, కావాలితే మేము ట్రైనింగ్ ఇస్తాం అని చెప్పి వాళ్ళని ఇంత జీతానికని ఒప్పుకొని, ఇంత కాంట్రాక్ట్ అని ఒప్పుకొని వాళ్ళని క్రైస్తవ్యం మీద ప్రవేశపెట్టారట. నాకు వాట్సాప్ లో ఒక వ్యక్తి పంపించాడు. మరి మీకెలా తెలుసు అంటే, నాకు తెలుసు అండి, నేను ఆ బ్యాచ్ లో నేను కూడా ఉన్నాను, వాళ్ళని వాళ్ళు ప్రవేశపెట్టారు అనుకుని కొన్నాళ్ల పాటు వాళ్ళకి అది కాంట్రాక్ట్, అది ఆ కాంట్రాక్ట్ అయ్యే వరకు మీరు ఎన్ని జవాబులు చెప్పినా, మీరు ఎంత నిరూపించినా వాళ్ళ పని వాళ్ళు చేస్తానే ఉంటారు అన్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్, నిజమో అబద్ధమో మరి మనకి తెలియదు, కానీ ఒక అన్నౌన్ పర్సన్ మనకి జారీ చేసిన విధి. ఆ జాన్కవి గారు చెప్పినట్టు 2016 వరకు నాస్తికుడైన వాడు ఈ 4 సంవత్సరాల్లో మరి వేదాలు ఎలా ట్రాన్స్లేషన్ చేసేస్తున్నాడు, బైబిల్ గురించి ఎలా బుక్ రాసేసాడు, హైందవ గ్రంథాల మీద రండి, భాగవతం మీద, భారతం మీద, వేదాల మీద మేము డిబేట్ చేద్దాం, ఎలా వచ్చేస్తాడు అతను అసలు ఆస్తికుడైన వాడు? మహామేధావి, అందుకే ఆయన మహామేధావని పేరు పెట్టాం మనం. మహామేధావా, మహామూర్ఖుడు వీళ్ళు అంటే కేవలం నాకు తెలిసిన, అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఒకవేళ అది నిజమైతే వీళ్ళు కేవలం డబ్బు కోసమే ఈ నాటకం అంతా ఆడుతున్నారా, వేళ్ల కోసం, కేవలం ధనార్జన కోసమే వీళ్ళు ఈ నాటకాలన్నీ పాడుతున్నారా? నిజంగా మనం ఒక రకంగా ఆలోచించవచ్చు. మనం సమాధానాలు చెప్పినా మన సమాధానాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు వాళ్ళు? అంటే కేవలం వాళ్ళ డ్యూటీ అన్నమాట ప్రశ్నించడం, సమాధానాలు వినడం వాళ్ళ డ్యూటీ కాదు, కేవలం ప్రశ్నించడం వాళ్ళ డ్యూటీ. ప్రశ్నించకపోతే వాళ్ళ యజమానులు పక్కన ఉన్న వాళ్ళు ఒప్పుకోరు, ఒకవేళ అది నిజమేమో. ఓకే బ్రదర్, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ నేను ఇందాక ఏం చెప్తున్నానంటే, మరి సనాతన ధర్మంలో ఉన్న గ్రంథాలన్నీ చదవడానికి 40 సంవత్సరాలు పట్టేటప్పుడు, మరి ఏదైనా ప్రశ్న వేసేటప్పుడు హిందూ గ్రంథాల ఆధారంగా మరి అది మంచి ఏ బుక్ లో ఉంది, హిందూ గ్రంథాల్లో ఉందా, బైబిల్లో ఉందా అన్నప్పుడు, మీరు హిందూ గ్రంథాలు చదవడానికి 40 సంవత్సరాలు పట్టినప్పుడు మీరు 2061 సంవత్సరంలో రావాలి మా దగ్గరికి ఈ ప్రశ్నలు వేసుకొని. మీ లాజిక్ ప్రకారం, మీరు చెప్పిన మాట ప్రకారం 40 సంవత్సరాలు కాదు, 4 రోజుల్లో 10 ప్రశ్నలు వేసుకొని వచ్చారు. అంటే somebody is operating them. Somebody is operating them. అది ప్రజలకు తెలుసు, ప్రజలే గ్రహించాలి. అండ్ ప్లీజ్ డూ కామెంట్ అబౌట్ దిస్. బైబిల్ గ్రంథంలో చెప్పినట్టు, అంటే లేవి కాండంలో చెప్పినట్టు, యెహోవా దేవుడు దీపం పెట్టమన్నాడా సార్? దీపపు స్తంభాలు ఉన్నాయా మనకి? ఉన్నాయి. మరి దీపారాధనలు జరుగుతున్నాయా మన భారతదేశంలో? జరుగుతున్నాయండి. 1000 దీపాలని, 1,00,000 దీపాలని, లేకపోతే పండగలు, పబ్బాలు, దీపాల వ్రతాలు ఇలాన్ని జరుగుతున్నాయి కదా? జరుగుతున్నాయి. మరి యెహోవా దేవుడు ధూపం పెట్టమన్నాడు అండి సాంబ్రాణి తోటి? పెట్టమన్నాడు, ధూపం ఉంది, ఇక్కడ కూడా ఉంది. మరి ధూపం కూడా వేస్తున్నారు కదా ఇక్కడ భారతదేశంలో? వేస్తున్నారు. మరి నైవేద్యం పెడుతున్నారండి? పెడుతున్నారండి నైవేద్యం. మరి యెహోవా దేవుడు చెప్పాడు కదండి నైవేద్యం గురించి, చెప్పాడు. దహన బలి గురించి మరి యెహోవా దేవుడు చెప్పాడు కదండి, చెప్పాడు. మరి దహన బలి ఇందాక ఇచ్చినట్టుగా మనం చూసాము. మరి దశరథ మహారాజు వపని వాసన చూసినట్టుగా చూసాం మనం. ఇవన్నీ పాప పరిహారార్థ బలి గురించి మాట్లాడబడింది. దేవి భాగవతంలో మనం పాప పరిహారార్థ బలులు కూడా చూసాం కదండి. చూసామండి. సమాధాన బలులు కూడా చూసాం. మరి మందిర నిర్మాణ శైలి ఏదైతే ఉందో అది కూడా ఇదే బైబిల్ ప్రకారం. వపను వాసన చూడటం అనేది కూడా, ఆ కాన్సెప్ట్ కూడా బైబిల్లో నుంచే వీళ్ళు బుక్ లో, రామాయణంలో చూసాం మనం, ఇందాక రామాయణంలో దశరథుడు చూసాం మనం. ఇవన్నీ కాపీ పేస్ట్ కాదంటారా? ఖచ్చితంగా కాపీ పేస్ట్ అండి. క్రైస్తవులు నేటికి జంతు బలులు ఇస్తారా? ఎవరన్నా ఇస్తున్నారా సార్? పోనీ ఎవరెవరండి? ఎవరు? దానికి కారణం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో, యూదా వారితో కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. దే ఆర్ యట్ టు కమ్. కొత్త నిబంధన వస్తది. అది ఇదే యెహోవా వాక్కు. ఇది ఐగుప్తులో నుండి వారు రప్పించుటకై, ఐగుప్తు నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి కొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అలాంటిది కాదంటున్నాడు. నేను వారి పెనిమిటినై ఉన్నాను, వారు ఆ నిబంధనను భంగము చేసుకున్నారు.
కమాన్, ఇంకా రాబోయే రోజుల్లో నేను కొత్త నిబంధన ఇవ్వబోతున్నాను అని చెప్పాడు. నీ కొత్త నిబంధన ఏంటో చూద్దాం సార్ ఒకసారి. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. కన్విన్షన్ కదా. యేసు ప్రభు వారు మరి ప్రభురాత్రి భోజనం అప్పుడు ఒక రొట్టె ముక్కనిచ్చి, మీరు ఇక అది పాత నిబంధన వదిలేండి, ఇదే కొత్త నిబంధన అనే ఒక మీనింగ్ వచ్చేటట్టుగా ఆయన ఏమన్నారంటే, ఇది నా శరీరము, ఇది దిస్ బ్రెడ్ ఈజ్ లైక్ మై బ్రెడ్, మై ఫ్లెష్ అని చెప్పి 27 ఏమన్నారంటే, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన. నిబంధన రక్తము 1 అని ఉంది అక్కడ. 1 అంటే కొత్త నిబంధన. ఫుట్నోట్లో దొరుకుతుంది. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ వెళ్దామండి. అది అర్థమైందండి. యజ్ఞ యాగాలు, మీరు బలులు ఇవ్వటం, ఇవి చేయటం, అవన్నీ యెహోవా దేవుడు వద్దన్నాడు. ఎందుకంటే ఒక మహనీయుడు, ఒక దైవ కుమారుడు మన కోసం ఒక బలియాగం చేశాడు ఆయన శిలువ మీద. రైట్ అండి. ఈ రొట్టె ద్రాక్షారసం ఇదే మరి మాంసము మరియు రక్తమునకు సాదృశ్యముగా ఉన్నది. ఇప్పుడు ద్రాక్షారసం అంటే, మీరు చర్చిలో మీ వాళ్ళు మందు తాగుతారండి, వైన్ తాగుతారన్నాడు. అంటే ఎంతటి అజ్ఞానంతో వీళ్ళు అజ్ఞానంలో మునిగిపోయారంటే, ద్రాక్షారసానికి మరియు మురగబెట్టిన ద్రాక్షాల నుంచి తీసిన ఆ మత్తు పదార్థానికి కూడా డిఫరెన్స్ తెలియనంత అజ్ఞానంలో ఉన్నారండి. నెక్స్ట్ అండి. యేసు ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం కూడా కాపీ పేస్ట్ చేశారంటారా సార్ జాన్ కోయ గారు? ఖచ్చితంగా చేసే ఉంటారండి. వీళ్ళన్నీ చేసినప్పుడు ఇది కూడా చేశారు సార్. క్రాంతి గారు చెప్పండి సార్. యేసు ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం కూడా కాపీ పేస్ట్ చేశారంటారా? వాళ్ళు కొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి ఫెయిల్ అయ్యారండి. ఇప్పుడు ఎలా అంటే, పాత నిబంధనలో అనేకమైన వాటిని వాళ్ళు కాపీ పేస్ట్ చేసుకున్నారు. ఇక కొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు కొన్ని ఆచారాలు, నియమాలు వాళ్ళకి పుట్టింపబడిపోయినాయి కాబట్టి కొత్త నిబంధన నియమాలు అనేవి వాళ్ళకి తెలియదు. ఇక కొత్త నిబంధన నియమాలు, మనం ఇప్పుడు కొత్త నిబంధనలో చర్చిలో వాడే నియమాలు గనక వాళ్ళు కాపీ పేస్ట్ చేసుకుని ఉంటే ఇంకా మనల్ని విమర్శించరు ఇప్పుడు. కాబట్టి వాళ్ళు మనల్ని ఎందుకు విమర్శిస్తున్నారంటే, మన నియమాలన్నీ కూడా ఆ పాత నిబంధన నియమాలన్నీ మార్చబడినాయి కనుక. జాన్ గారు నెక్స్ట్ అండి. దీనికి సాదృశ్యమైనది ఏదైనా ఉంటే మీరు చెప్పండి, మేము వింటాం. ఖచ్చితంగా వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నది ఏదైనా ఉంటే. ఎస్ అండి. ఎందుకంటే పాత నిబంధనలో ఎంత కాపీ పేస్ట్ చేసిన వీళ్ళు కొత్త నిబంధనలో కూడా కాపీ చేశారు అంటాను నేను. చూద్దాం అండి, ఒకసారి చూద్దాం. చేశారంటారా? ఓకే ఓకే, చూద్దాం. రైట్. ఇదిగోండి. ఓకే, చెప్పండి అనిల్ గారు. కొబ్బరికాయ అంటే ఇంతకు ముందు యజ్ఞాలు, యాగాలు వగైరా ఇవన్నీ చేసి మనం వీళ్ళు ఎలాగైతే జంతు బలులు, నరబలులు వగైరా ఇచ్చేవారో మనకి ఋగ్వేదంలో మనకి కనపడుతుంది. అలాగే శుక్ల యజుర్వేదం మరియు కృష్ణ యజుర్వేదం. యజుర్వేదం 2 రకాలండి, కృష్ణ అండ్ శుక్ల. శుక్ల అంటే వైట్ యజుర్వేదం, కృష్ణ అంటే బ్లాక్ యజుర్వేదం. ఆ శుక్ల యజుర్వేద తైత్రీయ సంహిత సంథింగ్ అలా అంటారు. సో అది 2 రకాలు. వాటిలన్నిట్లో కూడా మనకి బలులు, మరి రకరకాల బలులు, ఒక్కొక్క టైప్ జంతువు. మరి ఆ జంతువుల్లో కూడా నంబర్స్ కూడా ఉంటాయి. కొన్నిట్లో సంఖ్య ఎక్కువ, కొన్ని 300, 400 సంఖ్య బలి ఇవ్వాల్సిన జంతువుల్ని బలి ఇవ్వాల్సిన ఈ యజ్ఞ యాగాలు కూడా ఉంటాయి. అశ్వమేధ యాగంలో అశ్వంతో పాటు 300 ఇతర జంతువుల్ని, పాకే వాటిని, ఎగిరే వాటిని, నడిచే వాటిని కూడా ఇవ్వాలి. రైట్ అండి. సో ఇవన్నీ మానేసి ఇప్పుడు లేటెస్ట్ గా బౌద్ధులు ఎప్పుడైతే వీళ్ళని బాగా ఎదుర్కొన్నారో, మీరు బాగా
జంతు బలులు ఇస్తున్నారు అన్నప్పుడు కొంతమంది మేధావులు ఒక మంచి కొత్త ఐడియాతో వచ్చారు. అదేంటంటే కొబ్బరికాయ దానిపైన పీచు వెంట్రుకలకి సాదృశ్యం, దాని టెంకే చర్మానికి సాదృశ్యం, దాని కొబ్బరి మాంసానికి సాదృశ్యం, ఆ కొబ్బరి నీళ్లు రక్తానికి సాదృశ్యం. అందుకే కొన్ని వ్రతాలు చేసేటప్పుడు కొన్ని యజ్ఞాలు చేసేటప్పుడు డైరెక్ట్ గా టెంకాయ వేసేస్తారు మంటలోకి. ఓకే, ఆ టెంకాయ కాలుతూ ఉంటది. అడగండి, మీరు మీ ఫ్రెండ్స్ ని ఎవరన్నా అడగండి, ఇట్లా యజ్ఞాలు వగేరా చేసేటప్పుడు టెంకాయ వేసారా లోపల అని అడగండి, చెప్తారు. నెక్స్ట్ అండి, టెంకాయ లేకుండా పూజ ఉండదు కదా వీళ్ళకి. టెంకాయ లేకుండా ఇది ఈ ప్రసాదంగా కూడా ఇస్తుంటారు కదండి ఆలయాల్లో. అది నెక్స్ట్ చెప్తున్నానండి. అక్కడికి ఆదిశంకరాచార్య ఇక్కడ వచ్చింది మార్పు. ఈ ఆదిశంకరాచార్యుల వారు ఏం చేశారంటే the spiritual guru par excellence was instrumental in ensuring that this undesirable practice of narabali and animal sacrifice was discontinued at many spiritual centers. He denounced the practice as having no spiritual sanction whatsoever. The coconut was chosen. ఇప్పుడు శంకరాచార్యుడు, అరే నరబలు ఇస్తున్నారు మీరు, అయ్యా నరబలు ఇవ్వకండి, అట్లానే జంతు బలులు ఇస్తున్నారు, యజ్ఞాల్లో యాగాలు చేసి ఇవన్నీ మానేసేయండి అని హీ హాస్ కమ్ అప్ విత్ న్యూ ఐడియా. ఒక కొత్త ఐడియా తోటి వచ్చాడు. ద కోకోనట్ వాస్ చోజన్, కొబ్బరికాయ వాస్ చోజన్ యాజ్ అ సూటబుల్ సబ్స్టిట్యూట్ బై పీపుల్ హూ డిడ్ నాట్ వాంట్ టు గివ్ అప్ ద ప్రాక్టీస్ ఆఫ్ బలి ఇవ్వడం అనేది. ఆ ప్రాక్టీస్ లోంచి వాళ్ళని బయటికి తేవడానికి ఈ కోకోనట్ ని తీసుకురావాల్సి వచ్చిందంట. బలి సాక్రిఫైస్ ఆఫ్ అదర్ బీయింగ్స్, బట్ వాంటెడ్ అ సిమిలర్ రిచువల్, ఇలాంటిదే కొంచెం దగ్గరగా ఉండేటట్టుగా. సరే కొబ్బరికాయ బాగా దొరికింది అని చెప్పి కొబ్బరికాయని పెట్టడం జరిగింది ఫర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దేర్ డిజైర్. వై వాజ్ ద కోకోనట్ చోజన్? అసలు ఎందుకు కోకోనట్, అది ఈ కొబ్బరిని ఎందుకు వాళ్ళు చూస్ చేస్తున్నారంటే ద కోకోనట్ రిజంబుల్స్ ద హ్యూమన్ హెడ్, మానవుడి యొక్క తలని అది రిజంబుల్ చేస్తుంది. ఇన్ మెనీ వేస్ ద కాయర్ అవుట్ సైడ్ రిజంబుల్స్ హ్యూమన్ టఫ్ట్ ఆర్ హెయిర్, దానిపైన ఉండే పీచు మానవుడి లేకపోతే ఒక శరీరధారి యొక్క జుట్టుకి సాదృశ్యంగా ఉంటుంది. ద హార్డ్ నట్, ద స్కల్, దాని టెంకే ఏదైతే ఉందో పుర్రెకి సాదృశ్యంగా ఉంది. ద వాటర్ ఇన్సైడ్ ద బ్లడ్ అండ్ ద కెనల్ ఈజ్ అకాన్ టు ద మెంటల్ స్పేస్. అర్థమైందండి? ఇప్పుడు ఈ కొబ్బరి అనేది మాంసానికి సాదృశ్యం, రక్తానికి సాదృశ్యం కొబ్బరి నీళ్లు. మళ్ళీ ఇవన్నీ ఇంతకు ముందు బదులు ఏవైతే ఇచ్చారో వాటన్నిటికీ దగ్గరగా ఉంది కాబట్టి ఇది వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఇది 100% నిజము, ఇదే సత్యము. ఐఎమ్ డన్ సార్. అంటే రొట్టి ద్రాక్ష రసం కూడా కాపీ కొట్టారు వాళ్ళ ఐడియా పెట్టి, కొంచెం ఐడియా మార్చి దాన్ని కూడా కాపీ కొట్టేశారు. బలిని కాపీ కొట్టారు. ఇక వీళ్ళన్నీ ఇంతేనండి, అన్ని కాపీ కొట్టి ఫైనల్ గా ఏమంటున్నారంటే మన మీదకి వచ్చి మీరే కాపీ కొట్టారు మాదర్ అంటున్నారు. చూడండి, వీళ్ళు ఒక మాట ఆదిశంకరాచార్యుడు ఒక మాట వీళ్ళు కాపీ కొడితే కొట్టారు కానీ సత్యం తెలుసుకోలేకపోయారు. అది ప్రాబ్లం. కాపీ కొట్టినా తప్పేం లేదు, కానీ అవి ఏ ఉద్దేశాలతో ఇవ్వబడ్డాయి అనేది తెలుసుకుని ఉంటే ఖచ్చితంగా మనం దారిలోకి వచ్చేది. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే బలులు టెంకాయ కింద మారింది అని చెప్తున్నారు కదా. ఇక్కడ మన పాత నిబంధనలో బలులు మన యొక్క హృదయాంతరంగాల్లో బలులుగా మారిపోయినాయి. అంటే ఆత్మతో సత్యంతో ఆరాధనలోకి మనం వచ్చేసాం. హృదయపూర్వకమైన ఆరాధన, హృదయపూర్వకమైన బలి, ప్రార్థన, విజ్ఞాపన, వీటిలోకి మనం వచ్చేసాం. వాళ్ళు కూడా పాత నిబంధన కాపీ కొడితే కొట్టారు. కొత్త నిబంధన కాపీ కొట్టేటప్పుడు వీళ్ళు ఎలా కాపీ కొట్టాలంటే మనం ఎలాగైతే హృదయ సంబంధమైన బలులు ఇచ్చి హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తున్నాం, ఇందులోకి వచ్చేస్తే ఒకటైపోతున్నాం, బాగుండు. కానీ వీళ్ళు మళ్ళీ ఆ వస్తువులోంచి మళ్ళీ ఈ వస్తువులోకి వచ్చారు తప్ప ఆత్మ సంబంధమైన ఆరాధనలోకి మాత్రం రాలేకపోయారు. ఇది దురదృష్టకరమైనది. ఓకే, కంటిన్యూ బ్రదర్. ఐఎమ్ డన్ సార్. ఎస్, మంచి పాయింట్లు చెప్పారు అనిల్ గారు, అలాగే క్రాంతి కుమార్ గారు కూడా మంచి పాయింట్స్ చెప్పారండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే నేను చెప్పాల్సిన 1-2 పాయింట్లు ఉంటాయి, మీరు కంటిన్యూ చేసి. ఓకే, మీరు చెప్పండి, మీరు చెప్తున్నా మీకు ఇస్తాను. చాలా చక్కటి అనిల్ గారి సబ్జెక్ట్ పూర్తి అయిపోతే మళ్ళీ సగం తెగిపోయినట్టు కాకుండా సబ్జెక్ట్ పూర్తి అయిపోతే మనం లాస్ట్ పలుకులు పలుకుదాం. అయిపోయింది అనిల్ గారు, అయిపోయింది క్లోజ్.
ఇప్పుడు మీరు చెప్పండి, క్రాంతిక మీరు చెప్తే నేను ఫైనలైజ్ చేస్తా. నేను మళ్ళీ ఒకసారి వీక్షకులకు మళ్ళీ ఒకసారి లైన్ చెప్తున్నాను. బలులు ఇప్పుడు ఏదైతే వేదాలలో ఈ అనిల్ గారు ఏదైతే వేదాలలో బలులు చూపించారో వాళ్ళ యొక్క రామాయణంలో సహితం కూడా ఆయన బలిని చూపించాడు. వేదాలలో కాకుండా వీళ్ళు ఏదో రామాయణం ప్రామాణిక గ్రంథంగాను అదేదో మరి మన దేశానికి ఏదో రాజ్యాంగంగాను వీళ్ళు పెద్ద గొప్పగా చెప్పుకుంటారు కాబట్టి అందులో కూడా జంతు బలిని అనిల్ గారు చూపించారు. బలులు అనేవి బైబిల్ నుంచి కాపీ కొట్టారు అనేది కూడా లేవికాండంలో మనం ఏదైతే ఉన్నాయో సేమ్ టు సేమ్ అదే వచనాలు, అదే మాటలు, అదే అర్థాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దేవాలయం మోషేకి దేవుడు ఆజ్ఞాపించి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే మోషేకి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అదే దేవాలయ నిర్మాణం, అదే సిద్ధాంతాన్ని వీళ్ళు పెట్టుకున్నారు. మాంత్రిక విద్యలు నాకు తెలిసి ఈజిప్ట్ నుంచి వీళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు. తర్వాత ఈ వాస్తు సిద్ధాంతాలు లేకపోతే ఈ విద్వాంసులు ఇలాంటి మాటలు ఇవన్నీ కూడా బబులోన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. గృహ దేవతలు మనకు బైబిల్ గ్రంథంలో ఆ సిరియా వాడైన లాబాను కనబడతాడు. సిరియా వాడైన లాబాను కూతురు రాహేల్ ఏం చేస్తుందంటే గృహ దేవతలను దొంగిలించి పట్టుకుపోతాడు. ఇప్పుడు మన భారతదేశంలో కూడా కొంతమంది గృహాలకి ప్రత్యేకంగా గృహ దేవతలు ఉంటూ ఉంటారు. మా ఇంటికి దేవత అంతెందుకు, నేను కన్వర్ట్ అవ్వకముందు కూడా మా ఇంటికి కూడా గృహ దేవత ఉండేది. మా వాళ్ళు సంవత్సరం కూడా ఎక్కడో ఉన్న ఆ దేవత దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మరి పూజలు చేసి మమ్మల్ని చిన్నప్పుడు చిన్న పిల్లలప్పుడు అక్కడికి తీసుకెళ్లి మన గృహ దేవత మనల్ని కాపాడుతూ ఉంటదంటే అప్పుడు ఆలోచించేవాడు అనమాట. ఇక్కడ ఉన్న దేవత మనల్ని అలా ఎలా కాపాడుతుంది, ఈ దేవత ఏంటని ఏదో ఆలోచించేవాళ్ళు. అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గృహ దేవతలు ఉంటారు. ఆ గృహ దేవతలు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నారంటే బైబిల్లో ఎప్పుడో సిరియా వాడైన అంటే కల్దీయుల జాతిలోంచి వచ్చిన వాడే సిరియా వాడైన లాబాన్ ఇంట్లోంచి గృహ దేవతలను పట్టుకు వెళ్ళిపోతుంది రాహేలు. ఆ గృహ దేవతల గురించి వెనక్కి వెళ్తా ఉంటాడు. అంటే అది బైబిల్లో కనబడుతుంది. అంటే ఈ ఆచారాన్ని కూడా వీళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు. తర్వాత ఇంకో విషయం చెప్తున్నాను. ఆ పురాణాలలో కొంతమంది దేవుళ్ళు ఫోటోలు గాని కొంతమంది దేవుళ్ళ యొక్క చరిత్రలు గాని పూర్తిగా కాకుండా కొంత మట్టికి గ్రీకు మైథాలజీ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. దీన్ని ప్రత్యేకంగా వేరే చోట పెడదాం. ఆ గ్రీకు మైథాలజీలో గ్రీకు కథల్లో కర్ణుడి కథ అలాగే కొంతమంది దేవుళ్ళు వీళ్ళ పురాణాల్లో కొంతమంది గాథలో గ్రీకు మైథాలజీ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత శివుడు అనే ఫోటో మనకు స్పష్టంగా ఈజిప్ట్ దేవుళ్ళలో ఒక దేవుడు కనబడతాడు ఆటం అని. అంటే అచ్చం ఎలా ఉంటాడంటే చేతిలో పెద్ద త్రిశూలం పట్టుకున్నట్టుగా ఒక పెద్ద కర్ర పట్టుకుంటాడు, మెళ్ళో పాములు ఉంటాయి, ఒక చేతిలో డమరకం పట్టుకుని ఉంటాడు, డమరకం లాంటిది చేతిలో పట్టుకుని ఉంటాడు, ఈ పులి చర్మం తోలు చుట్టుకుని ఉంటాడు. ఆటం ఇప్పుడు మనం గూగుల్లో కొట్టిన వెంటనే వచ్చేస్తుంది. ఆటం అనే దేవుడు ఈజిప్ట్ దేవుడు. ఆ ఈజిప్ట్ దేవుడిని వీళ్ళు శివుడిగా వీళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఇలాగా ప్రపంచ దేశాల్లో అనేక ఆచారాలు వీళ్ళు డౌన్లోడ్ చేసుకుని వీళ్ళు మరి వీళ్ళ కథలు రాసుకున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళకంటే ముందే బైబిల్ చెప్పబడింది. బైబిల్లో నేను ఆదికాండంలో ఆ మాంత్రికులు ఈజిప్ట్ దేశంలో అలాగే గృహ దేవతలకు సంబంధించిన సిరియావాడైన లాబాను అలాగే మన దానియేలు గ్రంథంలో ఆ యొక్క మాంత్రికులు శకునగాండ్రు వాళ్ళ గురించి సోది చెప్పే వాళ్ళ గురించి ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే బలులు దేవాలయ ఆచారాలు ఇవన్నీ కూడా బైబిల్లో నుంచి కాపీ కొట్టి స్పష్టంగా వీళ్ళ గ్రంథాలు రాసుకుని మళ్ళీ తిరిగి మన బైబిల్ని విమర్శించడం ఎంత వెర్రితనమో ఒక్కసారి వీక్షకులు అర్థం చేసుకోండి. మర్చిపోకండి, మీరు మళ్ళా చెప్తున్నాను, చాలా సార్లు చెప్పినప్పటికే మళ్ళీ ఫైనల్ గా చెప్పి ముగిస్తాను. ప్రేక్షకులందరూ మీరు లైవ్ ని అనేకులకి షేర్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మేము ఎప్పటికీ ఉంటాం. ఎప్పటికీ ఏ పుస్తకం నిలబడలేదు. లింగ్విస్టిక్ ఎవిడెన్సెస్ ఉండాలి, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉండాలి, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉండాలి, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉండాలి. ఈ బేసిక్ ఇవి ఇంకా ఉన్నాయి. కాయిన్స్ కోసం ఉంది, ఇప్పుడు అనిల్ గారు చెప్పారు, కాయిన్స్ కోసం ఉంది, చాలా ఉన్నాయి కానీ బేసిక్ 4 ఈ 4 పట్టుకుని రండి. అసలు 4 పట్టుకుని రండి. ఏమండి, ఎవరు నిలబడలేరని మేము ఛాలెంజ్ విసురుతున్నాం ఈ సమాజానికి. బైబిల్ తప్ప ఈ 4 ఆటల మీద బేస్ అయిన ఈ ఒక్క పుస్తకం 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ తప్ప ఇంకేది నిలబడలేదని ఇందు మూలంగా మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. ఏదైనా కాపీ పేస్ట్ అయితే బైబిల్ నుంచి కాపీ పేస్ట్ అవ్వాలి తప్ప బైబిల్ ఎప్పుడు కాపీ పేస్ట్ బుక్ కాదు, కానేరదు. ఇది అనేకులకి ఆదర్శం, మూల గ్రంథం అన్నిటికీ కూడా. మరి ఇంతవరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రాంతి కుమార్ బ్రదర్కి, అనేక మంచి విషయాలు చెప్పిన క్రాంతి కుమార్ బ్రదర్కి నా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంతో కష్టపడి మంచి పాయింట్స్ చెప్పిన బ్రదర్ అనిల్ కుమార్ గారికి మరి నా వందనాలు తెలియజేస్తున్నాను. మా ఛానల్స్ అన్నింటినీ సబ్స్క్రైబ్ చేయండి. జీసస్ మినిస్ట్రీస్ జాన్ కొయ్య ఛానల్ని, అలాగే AKWC ఛానల్ని, అలాగే
క్రాంతి గాస్పెల్ టీవీ యూట్యూబ్ ఛానల్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేకం మేము తీసుకొస్తాం. ముందుకి ఇంకా మంచి సబ్జెక్ట్స్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.